రైట్ నమస్తే ఎవరీవన్ వెల్కమ్ టు ఆర్కే ఎడ్యుకేషన్. మొదటిసారి మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్లో వివిధ రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అదేవిధంగా కెరియర్ ఆప్షన్స్ సంబంధించిన డే టు డే ఇన్ఫర్మేషన్ అనేది అందించడం జరుగుతుంది. స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ మన వీడియోస్ చూస్తున్నట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు, మన ఛానల్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. సో మరి ఈ రోజు వీడియోలో ఏంటంటే ప్రియారిటీ ఆర్డర్ ఆఫ్ ఏపీ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఫర్ నీట్ 2025 కౌన్సిలింగ్. సో వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకేనా, వితౌట్ డూయింగ్ ఎనీ లేట్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ వచ్చేసరికి ఆంధ్ర మెడికల్ కాలేజ్. సో ఫస్ట్ ప్రియారిటీ మీరు ఇది పెట్టుకోండి, ఆంధ్ర మెడికల్ కాలేజ్. సో ఇది వచ్చేసరికి 1923లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ అది గుంటూరు మెడికల్ కాలేజ్. సో ఇది వచ్చేసరికి మనకి 1946లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అయితే ఈ గుంటూరు మెడికల్ కాలేజ్ ని ఇతర కాలేజెస్ తో కంపేర్ చేస్తా ఉన్నారు. నేను దీన్ని పూర్తిగా కూడా వ్యతిరేకిస్తా ఉన్నా. ఎందుకు గుంటూరు మెడికల్ కాలేజ్ ని సెకండ్ ప్రియారిటీ ఇవ్వాలనేది నేను ఇప్పుడు కొన్ని విషయాలు మీతో 2 minutes నేను డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ మనం వీడియోని కంటిన్యూ చేద్దాం. ఎందుకు గుంటూరు మెడికల్ కాలేజ్ లో జాయిన్ అవ్వాలనేది నేను ఒక 2 minutes మాట్లాడతాం. సో ఫస్ట్ వచ్చేసరికి గుంటూరు మెడికల్ కాలేజ్ అనేది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ మెడికల్ కాలేజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో మీ అందరికి తెలిసిందే, మనకి ఇండిపెండెన్స్ రాకముందు 2 మెడికల్ కాలేజ్ ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఫస్ట్ వచ్చేసరికి ఆంధ్ర మెడికల్ కాలేజ్, సో 1923లో ఎస్టాబ్లిష్ చేశారు. నెక్స్ట్ వచ్చేసరికి గుంటూరు మెడికల్ కాలేజ్ 1946లో ఎస్టాబ్లిష్ చేశారు. సో దాదాపుగా 79 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి మెడికల్ కాలేజ్ ఏదైనా ఉంది అని అంటే మన గుంటూరు మెడికల్ కాలేజ్ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి దీనికి సంబంధించినటువంటి హాస్పిటల్ ఏదైతే ఉందో, ఈ గుంటూరు మెడికల్ కాలేజ్ కి అనుసంధానమైనటువంటి హాస్పిటల్ ఏదైతే ఉందో ఇది మనకి జీజీహెచ్, గుంటూరు జనరల్ హాస్పిటల్ అంటాం. సో ఇది కోస్తాంధ్రలోనే అతిపెద్ద హాస్పిటల్ అని చెప్పొచ్చు. రోజు కూడా చాలా మంది పేషెంట్స్ ఇక్కడికి వస్తూ ఉంటారు. ఈ హాస్పిటల్ గురించి మనం ఒకసారి దీని యొక్క చరిత్ర గురించి చూసినట్లయితే డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ లో ఉన్నటువంటి హాస్పిటల్స్ లో, దేశవ్యాప్తంగా డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ లో ఉన్నటువంటి హాస్పిటల్స్ లో సక్సెస్ఫుల్ గా మొట్టమొదటిసారిగా సక్సెస్ఫుల్ గా హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన ఏకైక హాస్పిటల్ గుంటూరు జనరల్ హాస్పిటల్ అని చెప్పొచ్చు. ఇంత చరిత్ర కలిగినటువంటి హాస్పిటల్. ఇక్కడ చాలా మంది పేషెంట్స్ డైలీ వస్తూ ఉంటారు. మీరు హాస్పిటల్ చూస్తే ఒకసారి అదిరిపోతారు. హాస్పిటల్ కి సంబంధించినటువంటి వీడియో, కంప్లీట్ వీడియో నేను చేశాను. దానికి సంబంధించినటువంటి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చే ప్రయత్నం చేస్తాను. మీరు ఒకసారి చెక్ చేసి హాస్పిటల్ మొత్తం కూడా చూడండి, ఎక్సలెంట్ ఉంటుంది హాస్పిటల్ కూడా. సో నెక్స్ట్ వచ్చేసరికి ట్రాన్స్పోర్టేషన్ గురించి మాట్లాడితే, సో అంటే వివిధ రకాల స్టూడెంట్స్ ఎక్కడెక్కడి నుంచి వచ్చి చదువుకోవడానికి వస్తారు కాబట్టి ఒకసారి ట్రాన్స్పోర్టేషన్ గురించి మాట్లాడితే, గుంటూరు జనరల్ హాస్పిటల్ కి ఎదురుగానే మనకి ఈ గుంటూరు రైల్వే స్టేషన్ అనేది, మెయిన్ రైల్వే స్టేషన్ అనేది ఉండడం జరుగుతుంది. మనకి హాస్పిటల్ ప్లస్ కాలేజ్ కూడా చాలా దగ్గర ఉంటాయి, 100 meters డిస్టెన్స్, అంత డిస్టెన్స్ కూడా ఎక్కువే ఉండదు. మనకి హాస్పిటల్ ముందే మనకి రైల్వే స్టేషన్ కూడా ఉంటుంది. ఎక్కడి నుంచి అయినా సరే మీరు ఈజీగా మీకు ట్రాన్స్పోర్టేషన్ అనేది లభిస్తుంది. అదేవిధంగా ఎవరైనా పేషెంట్స్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఈ దేశవ్యాప్తంగా కానీ ఎక్కడి నుంచి రావాలన్నా సరే కూడా జస్ట్ మీరు ఆ రైల్వే స్టేషన్ దిగి మీకు ఆ ఎదురుగానే మనకి గుంటూరు జనరల్ హాస్పిటల్ ఉంటుంది. మనకి చాలా ఈజీగా ఉంటుంది ట్రాన్స్పోర్టేషన్ కూడా. బస్ స్టాండ్ కూడా ఈజీగా ఉంటుంది ట్రాన్స్పోర్టేషన్. నెక్స్ట్ వచ్చేసరికి మనకి చాలా మంది ఏంటంటే సిటీలో ఉండాలి అని అనుకుంటారు. సో ఈ మొత్తం గవర్నమెంట్ కాలేజెస్ మొత్తంలో కూడా గుంటూరు నడిబొడ్డున ఉన్నటువంటి ఏకైక మెడికల్ కాలేజ్ ఏదైనా ఉందంటే గుంటూరు మెడికల్ కాలేజ్ అని చెప్పొచ్చు. ఇది గుంటూరు సిటీ మధ్యలో ఉంటుంది, ఖచ్చితంగా మధ్యలో ఉంటుంది. 1 town 2 town అని ఉంటాయి. గుంటూరులో 1 town 2 town ఉంటాయి. ఈ మధ్యలో ఈ రెండింటిని కనెక్ట్ చేస్తూ ఉండేది మనకి గుంటూరు జనరల్ హాస్పిటల్. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం ఒకసారి డెవలప్మెంట్, సిటీ డెవలప్మెంట్ గురించి చూసినట్లయితే రాష్ట్రంలోనే అత్యంత శరవేగంగా డెవలప్ అవుతున్నటువంటి సిటీ ఏదైనా ఉందంటే మనకు అది గుంటూరు అని చెప్పొచ్చు. అమరావతి తర్వాత గుంటూరు అని చెప్పొచ్చు. దానికి నిదర్శనం ఈ 5 సంవత్సరాల్లోనే 5 ఫ్లైఓవర్లు, ఒక్క గుంటూరు నగరానికి ఈ గుంటూరు ప్రాంతంలోనే 5 ఫ్లైఓవర్లు మనకు శాంక్షన్ అవడం జరిగింది. అందులో భాగంగానే మన గుంటూరు జనరల్ హాస్పిటల్ కి ఎదురుగా ఉన్నటువంటి శంకర్ విలాస్ బ్రిడ్జ్ అని చెప్పి మన రీసెంట్ గానే డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు, గుంటూరు ఎంపీ గారు, ఇదేం రాజకీయాల గురించి మాట్లాడతాను అనుకోవద్దు, చెప్తున్నా, అంతా కూడా చెప్తున్నా. సిటీ గురించి ఇక్కడ మీరు ఎట్లా ఉంటుంది అనేది నేను అన్ని కూడా ఎగ్జాక్ట్ గా మీకు అనేది ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం. సో గుంటూరు జనరల్ హాస్పిటల్ కి ఎదురుగానే ఉంటుంది ఫ్లైఓవర్. ఎందుకంటే ఈ అంబులెన్సెస్ ఇవి 2 town లో నుంచి కానీ ఇప్పుడు వచ్చేటప్పుడు ఆ ట్రాఫిక్ చాలా మనకి ఇబ్బంది అవుతుంది. ఆ ట్రాఫిక్ లో అంబులెన్సెస్ కూడా ఆగిపోయి
అక్కడ చాలా మంది పేషెంట్స్ కూడా అంబులెన్స్ లోనే చనిపోయేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆ ఫ్లైఓవర్ కూడా శాంక్షన్ చేసి పనులు కూడా స్టార్ట్ అయింది. కాబట్టి అత్యంత శరవేగంగా డెవలప్ అవుతున్నటువంటి సిటీ ఏదైనా ఉందంటే, రాష్ట్ర వ్యాప్తంగా ఏదైనా సిటీ ఉందంటే అది గుంటూరు సిటీ మాత్రమే. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ప్రొఫెసర్స్ గురించి మాట్లాడితే చాలా మంచి ప్రొఫెసర్స్ ఉంటారు. ఆల్మోస్ట్ అక్కడ చదువుకున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ప్రొఫెసర్స్ అవుతారు. ఎందుకంటే ఒకసారి ఆ కాలేజ్కి ఎన్విరాన్మెంట్కి అలవాటు పడిన తర్వాత బయటికి వెళ్ళలేక మంచిగా చదువుకొని మళ్ళీ అక్కడే ప్రొఫెసర్స్ అయ్యేటటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇంకా గుంటూరు గురించి మాట్లాడితే, గుంటూరుకు మన హాస్పిటల్కి దగ్గరనే అటు సైడ్ జస్ట్ బ్రిడ్జ్ దాటితే అటు పక్క బ్రాడీపేట అనే ఏరియా ఉంటుంది. ఈ బ్రాడీపేట ఎందుకు దేనికి ఫేమస్ అంటే, రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా సిఏ చార్టెడ్ అకౌంటెన్సీ, అదేవిధంగా సిఎంఏ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ, అదేవిధంగా ఈ గవర్నమెంట్ జాబ్స్ కానివ్వండి, అదేవిధంగా బీటెక్ కానీ వివిధ రకాల చదువుతున్నటువంటి స్టూడెంట్స్ కి ఆ బ్రాడీపేట అనేది ఒక హబ్. ఆ బ్రాడీపేటలో మనకి హాస్టల్స్ ఉంటాయి. హాస్టల్స్ అదేవిధంగా స్టడీ హాల్స్ ఉంటాయి, చదువుకోవడానికి చక్కగా స్టడీ హాల్స్ ఉంటాయి. సో ఇదేంటంటే ఒక స్టూడెంట్స్ కి కావాల్సినటువంటి ఎన్విరాన్మెంట్ ని కంప్లీట్ గా ప్రొవైడ్ చేస్తుంది. ఒకవేళ మీరు ఈ కాలేజ్ లో జాయిన్ అయిన తర్వాత హాస్టల్స్ లో ఉండకూడదు అని అనుకుంటే, బయట ఉండాలనుకున్నా సరే, మీకు ఆ బ్రాడీపేట అనే ఏరియా మన హాస్పిటల్ చాలా దగ్గర ఉంటుంది, కాలేజీకి కూడా చాలా దగ్గర ఉంటుంది. ఈ ఏరియాలో మీరు ఉండొచ్చు. మీకు అన్ని కన్వీనియంట్ గా అన్ని ఉంటాయి. మీకు 4,000 నుంచి 12,000, 15,000 వరకు కూడా హాస్టల్స్ ఫెసిలిటీస్ ఉంటాయి, రూమ్స్ కూడా ఉంటాయి, అన్ని కూడా ఉంటాయి. మీకు చక్కగా చదువుకోవడానికి ఒక మంచి సిటీ అని చెప్పొచ్చు గుంటూరు అనేది. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ గుంటూరు అనేది మెడికల్ ప్రొఫెషన్ కూడా ఒక మంచి ప్లేస్ అని చెప్పొచ్చు. గుంటూరులో కొత్తపేట అనే ఒక ఏరియా ఉంటుంది. ఈ కొత్తపేట అనే ఏరియాలో హాస్పిటల్స్ విపరీతంగా ఉంటాయి. ఆల్మోస్ట్ విజయనగరంలో కూడా ఉన్నటువంటి హాస్పిటల్స్ గుంటూరులో ఈ కొత్తపేట అనే ఏరియాలో ప్రతి హాస్పిటల్ కూడా ఉంటుంది. మీరు కావాలంటే ఎప్పుడైనా విజిట్ చేయండి, లేదా గూగుల్లో కూడా కొట్టండి కొత్తపేట హాస్పిటల్. ప్రతి హాస్పిటల్ ఉంటాయి, హబ్ అక్కడ. అట్లా మీకు హాస్పిటల్స్ కూడా రేపు పొద్దున మీరు పెట్టుకోవడానికి కూడా మీకు ఇక్కడ ఈ ఏరియాలోనే మీకు కన్వీనియంట్ గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి సో అయిపోయింది. చాలా మంచి పాయింట్స్ ఉన్నాయి. మీరు ఈ గుంటూరు మెడికల్ కాలేజ్ లో జాయిన్ అవడం వల్ల మీకు చాలా విధాలుగా మీకు హెల్ప్ అవుతా ఉంటుందని కూడా నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. సో ఇట్లాంటి కాలేజ్ నాకైతే ఎక్కడ కూడా కనిపించలేదు, కానీ చాలా మంది వేరే వేరే కాలేజెస్ తో కంపేర్ చేస్తా ఉన్నారు. కానీ మీ యొక్క సెకండ్ ఆర్డర్ కూడా మీరు గుంటూరు మెడికల్ కాలేజ్ ఇచ్చే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా మన ఏరియా, మన ప్రాంత ప్రజలు స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వారు ఆంధ్ర మెడికల్ కాలేజ్ కంటే కూడా ఆంధ్ర మెడికల్ కాలేజ్ కంటే కూడా గుంటూరు మెడికల్ కాలేజ్ని ప్రిఫర్ చేయమని నేను చెప్తా ఉంటా. ఎందుకంటే మీరు ఇప్పుడు జాయిన్ అయితే దాదాపుగా 6 years ఉంటారు. ఈ 6-10 years లో ఖచ్చితంగా విశాఖపట్నం కంటే కూడా అత్యంత మంచిగా డెవలప్ అయ్యేటటువంటి సిటీ కాబోతుంది గుంటూరు. అదేవిధంగా అమరావతి కూడా చాలా దగ్గరగా ఉంది. ఈ గుంటూరు ప్రాంతం ఒక 30 కిలోమీటర్లు అంతే ఉంటుంది. సో కాబట్టి ఒక మంచి స్కోప్ ఉంటుంది. అంతే కదా, మనం ఎక్కడైతే ఉంటామో అక్కడే మనకి ఒక ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ అయింది, మనకి అక్కడ కొంత నెట్వర్క్ అనేది పెరిగింది. ఓకేనా? సో అయిపోయింది. సో సెకండ్ ఆర్డర్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ తర్వాత సెకండ్ వచ్చేసరికి ప్రియారిటీ ఆర్డర్ వచ్చేసరికి గుంటూరు మెడికల్ కాలేజ్ ఇవ్వండి. 1946 ఇది. సో నెక్స్ట్ వచ్చేసరికి రంగరాయ మెడికల్ కాలేజ్ 1958 లో ఎస్టాబ్లిష్ చేశారు. నెక్స్ట్ వచ్చేసరికి ఫోర్త్ కేఎంసి కర్నూలు 1956. ఫిఫ్త్ వచ్చేసరికి ఎస్విఎంసి శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ తిరుపతి 1916. సిక్స్త్ వచ్చేసరికి సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ఎస్ఎంసి విజయవాడలో ఉంటుంది, గవర్నమెంట్ కాలేజ్ 1918 లో ఎస్టాబ్లిష్ చేశారు. అదేవిధంగా సెవెంత్ వచ్చేసరికి ఏసీ సుబ్బారెడ్డి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నెల్లూరు 2014 లో ఎస్టాబ్లిష్ చేశారు. అదేవిధంగా 8th మెడికల్ కాలేజ్ వచ్చేసరికి జిఎంసి అనంతపూర్ 2000 ఇయర్ లో స్టార్ట్ చేశారు. అదేవిధంగా 9th జిఎంసి ఒంగోలు 2011. 10th వచ్చేసరికి జిఎంసి శ్రీకాకుళం 2008. అదేవిధంగా 11th వచ్చేసరికి జిఎంసి కడప 2006. నెక్స్ట్ వచ్చేసరికి ఇవన్నీ కూడా ఓల్డ్, ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ఓల్డ్ మెడికల్ కాలేజెస్. ఇప్పుడు నేను చెప్పే ఏంటంటే న్యూ మెడికల్ కాలేజెస్. చిన్న డిస్క్లైమర్ ఏంటంటే ఈ కాలేజెస్ ఎస్వియు అదేవిధంగా ఏయూ రీజియన్ లో ఉన్నటువంటి మిక్సింగ్ కాలేజెస్ చెప్తున్నాను. నేను సపరేట్ చెప్పట్లా, మొత్తం మిక్స్డ్ గా చెప్తా ఉన్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు మనం న్యూ మెడికల్ కాలేజెస్ గురించి మాట్లాడదాం. సో 12th వచ్చేసరికి జిఎంసి మచిలీపట్నం పెట్టుకోండి. 13th వచ్చేసరికి జిఎంసి ఏలూరు పెట్టుకోండి. 14th వచ్చేసరికి జిఎంసి విజయనగరం పెట్టుకోండి, ఏయూ రీజియన్ లో ఉంది. అదేవిధంగా 15th వచ్చేసరికి జిఎంసి నంద్యాల ఉంది, ఎస్వియు రీజియన్. నెక్స్ట్ వచ్చేసి 16th జిఎంసి రాజమహేంద్రవరం. 17th వచ్చేసరికి జిఎంసి పాడేరు. 17th జిఎంసి పాడేరు. సో దీస్ ఆర్ ద మెయిన్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పొచ్చు. అది కూడా ఎస్పెషల్లీ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్.
సో నెక్స్ట్ వీడియోలో నేను ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ లిస్ట్ ప్రియారిటీ లిస్ట్, ఇది మొత్తం కాలేజ్ లిస్ట్ కాదు, ప్రియారిటీ. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అవి ప్రియారిటీగా పెట్టుకోండి మీరు, ఓకేనా? సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మీకు ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ కూడా కావాలనుకుంటే ఒకసారి మన ఛానల్ కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, సో దట్ నాకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. థ్యాంక్ యూ.